శ్రావణ మాసం వచ్చేసింది. ఈ శ్రావణ శుక్రవారానికి ఏం స్వీట్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలా అని ఆలోచిస్తే టక్కని గుర్తొచ్చే స్వీట్ రవ కేసరి. సాధారణంగా రవ కేసరి చేసిన కొద్దిసేపటికి గట్టిపడిపోతుంది కాబట్టి ఇది వద్దులే అని వేరే స్వీట్ ఏదన్నా ఆలోచిస్తున్నట్లయితే కాస్త ఆగండి. నేను చెప్పే ఈ మెథడ్ పక్కా కొలతలు, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చేసిన గంటలైనా కూడా ఈ రవా కేసరి సాఫ్ట్ గా ఇట్టా నోటో వేసుకోగానే అట్టా కరిగిపోయేంత కన్సిస్టెన్సీలో ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేకాస్ మాధురా ఫుడ్స్. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని వేడి చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అండ్ మనం బయట మార్కెట్ లో దొరికే ఫుడ్ కలర్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రవా కేసరికి మొత్తంగా 1/2 కప్పు నెయ్యి అవసరపడుతుంది. పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మాత్రమే వేసుకొని అది కాస్త వేడయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని లో ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఎండు ద్రాక్ష ఇలా కాస్త ఉబ్బిన తర్వాత ఇదే పాన్ లోకి డ్రై ఫ్రూట్స్ ఉన్నప్పుడే మనము ఒక 1/2 కప్పు వరకు సూజీ రవ లేదా బొంబాయి రవ లేదా సన్నని ఉప్మా రవ అంటారు, ఇది 1/2 కప్పు వరకు వేసుకొని లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష రవ్వతో పాటు ఫ్రై చేసుకోవడం వల్ల వాటి టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. లో ఫ్లేమ్ లోనే రవ్వను నిదానంగా రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి అరోమా రావడమే కాకుండా రవ కేసరికి చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకు ముందు మిగుల్చుకున్న నెయ్యిలో నుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవడం వల్ల రవ ఇంకా క్రిస్పీగా అయ్యి కేసరి టేస్ట్ చాలా బాగా వస్తుంది. రవ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇంతకు ముందు కాంచి పెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లను పోసుకొని ఉడికించుకోవాలి. 1/2 కప్పు రవకి 2 కప్పుల నీళ్లు తీసుకున్నానంటే 1:4 రేషియో. మామూలుగా ఉప్మాకైతే 1:3 రేషియో తీసుకుంటామంటే 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు. ఫస్ట్ టిప్, 4 కప్పుల నీళ్లు తీసుకోవడం వల్ల రవ కేసరి చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత రవ కాస్త దగ్గర పడుతుంది. గెరిటెతో కలుపుతున్న కొద్దీ కుంకుమ పువ్వు కలర్ మొత్తం రవలో బాగా మిక్స్ అయిపోయి రవ కేసరికి మంచి ఎల్లోయిష్ గోల్డెన్ కలర్ వస్తుంది. రవ బాగా ఉడికిపోయిన తర్వాత ఈ స్టేజ్ లో మాత్రమే 3/4 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. రవ కంప్లీట్ గా ఉడకక ముందే మనం చక్కెర వేసి కలిపామంటే రవ ఇంకా ఉడకదు. చక్కెర అంతా కలిసిపోయి కరిగిపోయిన తర్వాత రవ కాస్త పలచబడుతుంది. ఇంకాస్త ఉడికించామంటే కేసరి మరింత గట్టిపడుతుంది. పైగా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. అందుకే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది రెండో టిప్. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఇంకాస్త కలుపుకున్నాక మనం ఇంతకుముందు మిగిలించుకున్న నెయ్యి కూడా మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇలా చివర్లో నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవడం వల్ల రవ కేసరి సాఫ్ట్ గా ఉండడమే కాకుండా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. మరి ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. సీ యూ ఇన్ నెక్స్ట్ రెసిపీ.